నమస్తే అందరికీ. మనం ఈరోజు కల్హణుడు అనే సంస్కృత మహాకవి గురించి తెలుసుకుందాం. ఈయన కాశ్మీర్కి చెందిన 12వ శతాబ్దపు రచయిత. కల్హణుడు రాజతరంగిణి అని ఆనాటి రాజుల గురించి, ముఖ్యంగా కాశ్మీర్ రాజుల గురించి రాశాడు. ఈయన రాసిన రచనల వల్ల ఇందులో అనేక మంది రాజుల చరిత్ర ఉండటం వల్ల ప్రసిద్ధి చెందాడు ఈయన. ఇది సంస్కృత కావ్యం. ఈ రచన క్రీస్తు శకం 1148 నుంచి 1150 వరకు ఉన్న కాశ్మీరు పాలించిన రాజుల వంశాల గురించిన చరిత్ర చెప్తుంది. ఇందులో మొత్తం 8 తరంగాలు ఉన్నాయి మరియు సుమారు 7826 శ్లోకాలు ఉన్నాయి. కథావస్తువు మహాభారత కాలం నాటి గోనందుడి నుండి తర్వాత కాలం జయసింహుడి కాలం వరకు ఉన్న రాజకీయ పరిణామాలను ఇందులో ఆయన రాశారు. అయితే ఈయన ఏదో విధంగా ఒక కథలాగానో ఒక కావ్యంలాగానో రాయకుండా దాని గురించిన కూలంకషమైన విషయ జ్ఞానంతో రాశారు. ఈయన తండ్రి మంత్రిగా ఉండటం వల్ల ఈయన ఎక్కువ రాజా చరిత్రలను తెలుసుకునే అవకాశము కలిగింది. సాధారణంగా ఆయన కేవలం వినికిడి కథల మీద ఆధారపడతారు అందరూ. కానీ ఈయన అలా కాకుండా ఆ నాణ్యాలు, కాయిన్స్, శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్ మరియు గతంలో ఉన్న రాజ్య దస్తావేజుల్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని ఆధారంగా ఈయన గ్రంథాన్ని రాశారు. చరిత్రకారుడిగా ఒక న్యాయమూర్తిగా తీర్పిస్తున్నట్టుగా ఉంటుంది ఈయన రచన. ఆ కాలపు రాజుల గుణగణాలు, దోషాలు ఎటువంటి పక్షపాతం లేకుండా వివరంగా, మొహమాటం లేకుండా రాశారు. అందుకే ఆయన తన రచనలో సమకాలీన రాజుల లోపాలను కూడా నిర్మోహమాటంగా చెప్పారని విమర్శ ఉంది ఈయనకి. వ్యక్తిగత నేపథ్యం. కల్హణుడు కాశ్మీర్లోని ఒక ఉన్నత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి చంపకుడు కాశ్మీర్ రాజు హర్షదేవుని ఆస్థానంలో అత్యంత నమ్మకమైన మంత్రిగా పనిచేశారు. అందుకే రాజకీయ వాతావరణంలో పెరగటం వల్ల కల్హణుడికి రాజతంత్రాలు ఎలా ఉంటాయి, యుద్ధాలు ఎలా ఉంటాయి, పరిపాలన విషయాల మీద లోతైన అవగాహన ఏర్పడింది. సాహిత్య శైలి. రాజతరంగిణి కేవలం చరిత్ర గ్రంథంగా కాకుండా ఒక అద్భుతమైన కావ్యంగా కూడా ఆయన మలిచాడు. ఇందులో శాంతరసం ప్రధానంగా ఉంది. లోకంలో ఏదీ శాశ్వతం కాదని, రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోతాయని ఆయన తన శ్లోకాల ద్వారా తత్వచింతనను కూడా జోడించారు. చరిత్రను కేవలం కథలుగా కాకుండా ఒక క్రమ పద్ధతిలో నమోదు చేసిన కల్హణుడిని నేటికి ప్రపంచ చరిత్రకారులు గౌరవిస్తున్నారు. బహుళ ఆధారాల సేకరణ చేశాడు ఈయన. మల్టీ సోర్సెస్ ఆఫ్ వెరిఫికేషన్ ఆధారం చేసుకుని ఈయన రచన ఉంటుంది. చరిత్రను రాయడానికి కల్హణుడు కేవలం నోటి మాటలపై, పురాణాలపై ఆధారపడలేదు. ప్రాథమిక, గౌణ ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించారు. శాసనాలను, రాజులు వేయించిన శిలాశాసనాలు, తామ్ర శాసనాలు చదివి తేదీలు, పేర్లు ధృవీకరించుకున్నారు. నాణ్యాలు. ఆయా కాలంలో చలామణిలో ఉన్న నాణ్యాలను పరిశీలించి రాజ్య ఆర్థిక స్థితిని, రాజుల కాలాన్ని లెక్కగట్టారు. భవన నిర్మాణాలు, దేవాలయాలు, కోటలు మరియు ఇతర కట్టడాల శైలిని బట్టి చరిత్రను విశ్లేషించారు. పాత పత్రాలు. రాజ్యానికి సంబంధించిన పాత భూమి పత్రాలు ఉంటాయి. ల్యాండ్ డీడ్స్, ప్రశంసా పత్రాలని ఆధారం చేసుకొని ఆ పరిస్థితుల్ని ఆయన అంచనా వేశారు. గత రచయితల విమర్శనాత్మక పరిశీలన. కల్హణుడి కంటే ముందు 11 మంది చరిత్రకారులు కాశ్మీర్ చరిత్రను రాశారు. ఆయన వారి రచనలను చదివి కేవలం వాటిని కాపీ చేయకుండా ఎక్కడెక్కడ తప్పులు దొరికాయో గుర్తించారు. ఉదాహరణకి క్షేమేంద్రుడు వంటి కవులు రాసిన అంశాల్లో ఉన్న అసంబద్ధతను ఆయన ఎత్తి చూపుతూ వాటిని సరిచేసి రాశారు. ఈయన మొహమాటం లేనివాడు. నిష్పాక్షికతగా, ఇంపార్షియాలిటీగా రాశాడు చరిత్రని. గతకాలపు రాజుల గుణగణాలను, దోషాలను వివరించేప్పుడు చరిత్రకారుడు ఒక న్యాయమూర్తిగా ఉండాలి అంటారు. ఎవరి పట్ల రాగం, ద్వేషం ఉండకూడదు అని చెప్తారు. రాజుల తప్పులను నిర్మోహమాటంగా ఎండగట్టాడు. చరిత్ర కంటే కేవలం కథలు కాదు, అది కాలక్రమంలో జరిగే సంఘటనల సమాహారంగా ఆయన నమ్మారు. కాశ్మీర్ పాలించిన రాజుల వంశవృక్షాలను
ఒక క్రమ పద్ధతిలో నమోదు చేశారు. ఏ రాజు తర్వాత ఏ రాజు వచ్చారు, వారి పరిపాలన ఎన్ని ఏళ్ళు సాగింది అనే వివరాలను స్పష్టంగా ఇచ్చారు. మానవ స్వభావ విశ్లేషణ. కలహనుడు కేవలం యుద్ధాలు రాజ్యాల గురించే కాకుండా వ్యక్తుల మనస్తత్వాలను కూడా విశ్లేషించారు. ఒక రాజు ఎందుకు పతనమయ్యాడు, ప్రజల తిరుగుబాటు కారణాలేంటి, కుట్రలు ఎలా జరిగాయి వంటి అంశాలను కూడా సామాజిక కోణంలో వివరించారు. కలహనుడు తన రచనలో వాస్తవాలను, కావ్యానుభూతిని రెండింటినీ అద్భుతంగా మేళవించి రాశారు. ఆయన పద్ధతులు ఆధునిక చరిత్ర రచనకు పునాదిగా నిలిచాయి. కలహనుడు రచించిన రాజతరంగిణి కేవలం గ్రంథంగా మాత్రమే మనం చూడటానికి వీల్లేదు. గొప్ప సాహిత్య కావ్యం, రాజనీతి శాస్త్రం కూడా. లోతైన విషయాలను తెలుసుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఆధార గ్రంథం. రాజతరంగిణి కలహనుడు 8 తరంగాలుగా విభజించారు. తరంగిణి అంటే నది అని అర్థం. 8 తరంగాలు. 1 నుంచి 3 తరంగాలు పురాణ గాథలు మరియు ప్రాచీన రాజుల గురించి వివరిస్తాయి. మహాభారత కాలం నాటి గోనందుడి నుండి మొదలై హోణరాజుల వరకు చరిత్ర ఇందులో ఉంటుంది. 4 నుంచి 6 తరంగాలు. ఇక్కడ నుండి చరిత్ర మరింత స్పష్టంగా ఆధారాలతో కూడి ఉంటుంది. కర్కోటక వంశం, ముఖ్యంగా లలితాదిత్య పీడుడు కర్కోటక వంశం. లలితాదిత్య ముక్తాపీడుడు అనే రాజు, ఆయన వంశం గురించి, ఉత్పల వంశాల గురించి వివరణ ఇస్తుంది ఇది. ఇక 7-8 తరంగాలు. 7-8 తరంగాలలో ఇవి కలహనుడికి సమకాలీనమైన లోహర వంశరాజుల గురించి చెప్తాయి. ఇక్కడ ఆయన ప్రత్యక్ష సాక్షిగా అనేక సంఘటనలను, కుట్రలను, కుతంత్రాలను, యుద్ధాలను కళ్ళకు కట్టినట్టుగా చూశారు, వివరించారు. రాజతరంగిణిలో ప్రధాన పాత్రలు లలితాదిత్య ముక్తాపీడుడు ప్రధాన పాత్ర. కాశ్మీర్ చరిత్రలో అత్యంత శక్తివంతుడైన రాజు. ఇతను మధ్య ఆసియా వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించాడని కలహనుడు మనకి చెప్తాడు. ఈయనే మార్తాండ సూర్య దేవాలయాన్ని కూడా నిర్మించాడు. రాణి దిద్ద భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన మహిళా చక్రవర్తిని. ఆమె తన తెలివితేటలతో దాదాపు 50 ఏళ్ల పాటు కాశ్మీర్ రాజ్యాన్ని పాలించింది. మిహిరకులుడు అనే రాజు అత్యంత క్రూరుడు, హూణ రాజు. ఇతను అత్యంత క్రూరుడైన హోణరాజు. ఇతని దండయాత్రల గురించి కలహనుడు చాలా వివరంగా రాశారు. సామాజిక మరియు రాజకీయ విశ్లేషణ. కలహనుడు కేవలం రాజుల విజయాలను మాత్రమే నమోదు చేయలేదు, నాటి సమాజం యొక్క పరిస్థితులు విశ్లేషించారు. అధికార వ్యవస్థ. కాయస్థులు అంటే అధికారులు చేసే అవినీతి వల్ల ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారు ఆయన వివరించారు. అలాగే ప్రకృతి వైపరీత్యాలు, కాశ్మీర్లో సంభవించిన కరువులు, వరదలు మరియు వాటిని రాజులు ఎలా ఎదుర్కొన్నారు. ఉదాహరణకు అవంతివర్మ కాలంలో జరిగిన నీటిపారుదల పనులు ఇందులో బాగా వివరించారు. కాశ్మీర్ చరిత్రలో రాణి దిద్ద క్రీస్తు శకం 958-1003 మధ్య ఈవిడ పరిపాలించింది. అత్యంత శక్తివంతమైన, వివాదాస్పదమైన, ఆసక్తికరమైన పాలకురాలు. కలహనుడు తన రాజతరంగిణిలో ఈమె గురించి ప్రత్యేకంగా రాశారు. ఆమెను తరచుగా కాశ్మీర్ మంత్రగత్తె, విచ్ ఆఫ్ కాశ్మీర్ అనేవాళ్ళు, క్యాథరిన్ ఆఫ్ రష్యాతో పోల్చేవాళ్ళు. రాణి దిద్ద గురించి ఈవిడ పుట్టుక లోహర వంశానికి చెందిన సింహరాజు కుమార్తె. కాబూల్ షాహీ రాజు భీమదేవుని మనవరాలు. దిద్ద పుట్టుకతోనే ఒక కాలు వైకల్యంతో, కుంటితనంతో జన్మించింది. అయితే తన శారీరక లోపాన్ని తన మేధస్సుతో, పట్టుదలతో అధిగమించిన గొప్ప రాజకీయ నాయకురాలు. కలహనుడు ఆమెను ఒక గొప్ప రాజకీయ తత్వజ్ఞురాలిగా అభివర్ణించారు. ఆమె అధికారాన్ని కాపాడుకోవటానికి ఎంతటి కఠినమైన నిర్ణయాలకన్నా వెనకాడేది కాదు. తిరుగుబాట్లు అణిచివేత. తన అధికారాన్ని సవాల్ చేసిన మంత్రులను, బంధువులను అత్యంత చాకచక్యంతో తొలగించేది. కుట్రలు. అధికారం కోసం ఆమె తన మనవాళ్లను కూడా అంతమొందించినట్లు రాజతరంగిణిలో కథనాలు ఉన్నాయి. సైనిక పటిష్టత. తన కాలంలో కాశ్మీర్ సరిహద్దులను భద్రపరిచారు మరియు అంతర్గత కల్లోలాలను నిర్మోహమాటంగా అణిచివేసింది ఈవిడ.
రాణి దిద్ద ఒక రకంగా చెప్పాలంటే కఠినమైన ఒక రాణిగా చెప్పొచ్చు. దిద్ద అనే పదం కాశ్మీర్ భాషలో అక్క లేదా పెద్దమ్మ అని అర్థం. ఒకవైపు కఠినంగా పరిపాలకురాలుగా ఉంటూనే ఆమె ప్రజల సంక్షేమం కోసం అనేక దేవాలయాలు, మఠాలు, నగరాలు, దిద్దాపురం వంటివి నిర్మించారు. అందుకే ప్రజలు ఆమెను గౌరవంతో పిలిచేవాళ్ళు. రాణి దిద్ద వారసత్వం. ఆమె మరణానంతరం తన సోదరుని కుమారుడైన సంగ్రామరాజును వారసుడిగా ప్రకటించారు. దీంతో కాశ్మీర్లో లోహర వంశం పాలన ప్రారంభమైంది. ఒక మహిళగా శారీరక వైకల్యం ఉన్నప్పటికీ పురుషాధిక్య ప్రపంచంలో ఆమె చూపిన ధైర్యం, రాజతంత్రం, నేర్పు ఆమెను చరిత్రలో నిలబెట్టాయి. లలితాదిత్య ముక్తాపీఠుడు. ఈయన క్రీస్తు శకం 724 నుంచి 760 వరకు పరిపాలించాడు. ఈయన కర్కోటక వంశానికి చెందిన రాజు. భారతీయ చరిత్రలో అత్యంత గొప్ప విజేతలలో ఒకరుగా భారతీయ అలెగ్జాండర్గా ఈయనని అభివర్ణించేవాళ్ళు. దిగ్విజయ యాత్రలు. లలితాదిత్యుడు కేవలం కాశ్మీర్కే పరిమితం కాకుండా కన్నౌజు రాజు యశోవర్మను ఓడించి ఉత్తర భారతదేశంపై పట్టు సాధించారు. కలహనుడి ప్రకారం ఆయన సైన్యం మధ్య ఆసియా, టిబెట్, లడఖ్ వరకు వెళ్ళి విజయాలు సాధించిందని చెప్పబడింది. నిర్మాణ కౌశలం. ఆయన గొప్ప భవన నిర్మాత. అనంతనాగ్ వద్ద ఆయన నిర్మించిన మార్తాండ సూర్య దేవాలయం నాటి వాస్తుశిల్ప కళకు నిదర్శనం. నేటికి ఆ ఆలయ శిథిలాలు వాటి వైభవం చాటి చెప్తున్నాయి. రాజనీతి. ఆయన కేవలం యుద్ధవీరుడే కాదు, దార్శనికుడు కూడా. కాశ్మీర్ లోయలో నీటిపారుదల వ్యవస్థను, సౌకర్యాలను మెరుగుపరిచి వ్యవసాయ అభివృద్ధి చేశాడు. మిహిరకులుడు. క్రీస్తు శకం 6వ శతాబ్దానికి చెందిన రాజు. ఈయన హూణ వంశానికి చెందిన పాలకుడు. కలహనుడు ఈయనను అత్యంత క్రూరుడైన రాజుగా చెప్పాడు. మిహిరకులుడిని కాలయముడిగా చెప్పేవారు. ఏనుగులు పర్వతాల నుండి కిందకి పడుతున్నప్పుడు వచ్చే శబ్దాన్ని వినడానికి ఆయన ఇష్టపడేవాడట. ఈ వికృతానందం కోసం వందలాది ఏనుగులను కొండపై నుంచి తోయించేవాడని కలహనుడు రాశాడు. మతపరమైన ధోరణి. ఆయన బౌద్ధమత వ్యతిరేకిగా పేరు పొందాడు. అనేక బౌద్ధ మఠాలను, విహారాలను ధ్వంసం చేసినట్లు చరిత్ర చెప్తోంది. అయితే ఆయన శివభక్తుడనే ఆధారాలు కూడా ఉన్నాయి. మాల్వారాజు యశోధర్మన్ మరియు గుప్త చక్రవర్తి నరసింహగుప్తుడి చేతిలో ఓడిపోయిన తర్వాత ఆయన కాశ్మీర్కు పారిపోయి అక్కడ ఆశ్రయం పొంది చివరకు అక్కడి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడని చెప్తారు. ఒక చిన్న పోలిక. లలితాదిత్య ముక్తాపీఠుడు మిహిరకులుడు, కర్కోటక వంశం, హూణ వంశం. ఈయన లలితాదిత్యుడు గొప్ప నిర్మాత, దానశీలి, విజేత. మిహిరకులుడు క్రూర పాలకుడు, వినాశకారి. లలితాదిత్యుడు మార్తాండ సూర్య దేవాలయం నిర్మిస్తే ఈయన ఏ దేవాలయం నిర్మించలేదు. భయము, రక్తపాతము కురిపించాడు. లలితాదిత్యుడు కాశ్మీరీ స్వర్ణయుగకర్త అయితే ఈయన క్రూర పరిపాలనకి ప్రసిద్ధి చెందాడు. కలహనుడు వీరిద్దరిని తన రచనల్లో చేర్చడం ద్వారా చరిత్రలో వెలుగునీడలు ఎలా ఉంటాయి అనేది సద్గుణాలున్న రాజులు, దుర్గుణాలున్న రాజుల గురించి సమతుల్యం చేశారు. కలహనుడి రాజతరంగంలో అత్యంత విషాదకరమైన మరియు విరుద్ధమైన వ్యక్తిత్వం కలిగిన రాజు హర్షదేవుడు. క్రీస్తు శకం 1089, 1101 ఈయన పరిపాలించిన కాలం. ఈయన మొదటి లోహర వంశానికి చెందిన చివరి పాలకుడు. కలహనుడి తండ్రి చంపకుడు ఈయన వద్దే మంత్రిగా పనిచేశారు. అందుకే హర్షదేవుడి గురించి రాజతరంగిణిలో అత్యంత లోతైన మరియు ప్రత్యక్ష సమాచారం లభిస్తుంది మనకి. బహుముఖ ప్రజ్ఞాశాలి ఈయన. హర్షదేవుడు మొదట్లో ప్రజల ఆదరాభిమానాలు పొందిన గొప్ప పాలకుడు. కళాకారుడు ఈయన. స్వయంగా గొప్ప కవి, సంగీత విద్వాంసుడు. ఆయన పాండిత్యాన్ని మెచ్చి ప్రజలు ఆయన్ను సంగీత గీర్వాణ, సంగీతంలో దైవ సమానుడు అని పూజించారు హర్షదేవుణ్ణి. భాషావేత్త. ఈయన అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగేవాడు. కలహనుడు ఈయనను గొప్ప మేధావిగా వర్ణించారు.
అలంకార ప్రియుడు. హర్షదేవుడు తన ఆస్థానాన్ని అత్యంత వైభవంగా అందంగా తీర్చిదిద్దారు. నాటి కాలంలో కాశ్మీర్ ఫ్యాషన్లకు విలాసాలకు కేంద్రంగా ఉండేది. కానీ కాలక్రమంలో హర్షదేవుడు పాలనలో రెండో భాగం అత్యంత క్రూరంగా మారింది, భయంకరంగా సాగింది. విలాసాల కోసం చేసిన మితిమీరిన ఖర్చు వల్ల రాజ్యం ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. దీనిని అధిగమించడానికి ఆయన చేసిన పనులు చరిత్రలో ఆయనను క్రూరుడిగా నిలబెట్టాయి. దేవాలయాల దోపిడీ. ఖజానా నింపడానికి ఆయన దేవాలయాల్లోని బంగారు వెండి విగ్రహాలని కరిగింపజేశాడు. ఇందుకోసం దేవోత్పాట నాయక అనే ప్రత్యేక అధికారిని కూడా నియమించారు. ఈ చర్య వల్ల ఆయనను కాశ్మీర్ నీరో అని పిలిచారు. ఆయనకి నీరోగా చెడ్డ పేరు ఏర్పడింది. అనవసరమైన పన్నులు. ప్రజలపై విపరీతమైన పన్నుల భారం మోపేవాడు. రాత్రిపూట విందులు వినోదాల కోసం ప్రజలను పగలు పీడించేవాడని కలహనుడు వాపోయారు. కలహనుడు తండ్రి మరియు హర్షదేవుడు. కలహనుడు తండ్రి చంపకుడు హర్షదేవుడి అత్యంత నమ్మకమైన మంత్రిగా ఉండేవారు. రాజ్యంలో ఎన్ని కుట్రలు జరిగినా, రాజు ఎంత విపరీతంగా ప్రవర్తించినా చంపకుడు ఆయన వెంటే ఉండేవాడు. హర్షదేవుడు వ్యక్తిత్వంలోని మంచిని చెడుని కలహనుడు తన తండ్రి ద్వారా తెలుసుకున్నారు. అందుకే రాజతరంగిణిలో ఆయన గురించి రాసేప్పుడు కలహనుడు అటు గౌరవాన్ని ఇటు విమర్శను సమానంగా చూపించారు. హర్షదేవుడి క్రూరత్వం అసమర్థత వల్ల రాజ్యంలో తిరుగుబాట్లు వచ్చినాయి. ఉచ్చల మరియు సుస్సల ఈ ఇద్దరు సోదరులు హర్షదేవుడిపై తిరుగుబాటు చేశారు. అంత్యదశ. చివరకు హర్షదేవుడు భార్యలు, కుమారుడు భోజదేవుడు చనిపోయారు. ఒంటరిగా మిగిలిన హర్షదేవుడు ఒక సాధారణ గుడిసెలో తలదాచుకుని శత్రువుల చేతిలో అత్యంత దమనీయంగా చనిపోయారు. హర్షదేవుడు ఒక మిశ్రమ వ్యక్తిత్వం గల వ్యక్తి. గొప్ప కళాకారుడు, క్రూరమైన పాలకుడుగా కనిపిస్తాడు. ఆయన పతనం కాశ్మీర్ చరిత్రలో ఒక పెద్ద మలుపుగా నిలిచిపోయింది. కలహనుడు రచించిన రాజతరంగిణి భారతీయ చరిత్ర రచనలో ఒక అద్వితీయమైన గ్రంథంగా నిలబడిపోయింది. సంస్కృతంలో రాజుల నదిగా చెప్పబడి ఇది ఆయన కేవలం వినికిడి మాటలతో కాకుండా శిలాశాసనాలు, రాజు దస్తావేజులు, రచనలు, గ్రంథాలు అలాగే ఇతర ఆధారంగా ఆయన రాయటం వల్ల నిష్పాక్షికంగా, నిర్దాక్షిణ్యంగా, పర్ఫెక్ట్గా రాయటం వల్ల ఈయన చరిత్రకు ఆధారభూతంగా ఈయన గ్రంథం నిలబడింది. రాజనీతి చిత్రణలో స్త్రీల అధికారం, రాణి దిద్ద వంటి శక్తివంతమైన మహిళా పరిపాలకుల గురించి కూడా వివరంగా చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల గురించి, ఆనాటి అనంతవర్మ, అవంతివర్మ కాలంలో సుయ్యి అనే ఇంజనీర్ చేసిన పనుల గురించి, రాజులు చేపట్టిన నీటిపారుదల పనుల గురించి, అవినీతి గురించి, ఇలా అనేక విషయాలు ఆయన వివరంగా కలహనుడు రాశారు. సాహిత్యపరంగా చూస్తే రాజతరంగిణి శాంతరస ప్రధానంగా నడుస్తుంది. లోకంలో ఏదీ శాశ్వతం కాదని, రాజులు రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోతాయని, ధర్మం మాత్రమే నిలబడి ఉంటుందని కలహనుడు తన శ్లోకాల ద్వారా తత్వచింతన కూడా చేశారు. బ్రిటిష్ చరిత్రకారుడైన ఆర్ఎల్ స్టైన్ అనే ఆయన తన ఇంగ్లీష్లోని గ్రంథంలో కలహనుడి యొక్క రాజతరంగిణి ప్రాముఖ్యత గురించి ప్రపంచానికి తెలియజేశాడు. భారతదేశానికి ప్రాచీన కాలం నుండి ఒకే పద్ధతి ప్రకారం చరిత్రను రాసే సాంప్రదాయం ఉన్న రాజతరంగిణి కొంత ఆధునికతలో కలిపి సజీవ సాక్ష్యంగా చరిత్రకు ఆధారంగా నిలబడింది. కలహనుడు ఒక గొప్ప మహాకవిగా, రాజతరంగిణి ద్వారా ఆనాటి కాశ్మీర్ చరిత్రను రాసిన మహాకవిగా, గొప్ప రాజనీతిజ్ఞుడిగా, ఒక ఆత్మధర్మ ప్రబోధకుడిగా, సౌమ్యుడిగా మనకి అర్థమవుతున్నాడు. ఈ మహాకవి గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే, ధన్యవాదాలు.